హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్ ట్రెండ్స్ ఛానల్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కొన్ని డిస్కషన్ చేసుకోబోయే స్టాక్స్ అండి. అందులో మొట్టమొదటి స్టాక్ అండి ఏసీఐ అండి. ఓకే అండి, ఇది చూసినట్టయితే మనకి ఒక కన్సెషన్ అవుతుంది స్టాక్. ఈ రేంజ్ మొత్తం మనకు కన్సెషన్ అవుతుంది స్టాక్ అనేది. ఈ కన్సెషన్లో నుంచి మనకి ఈ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ చూసారా 1 and 2 అండి. ఇక్కడ మనకి ట్రై చేస్తుంది పెట్టడానికి ఈ జోన్లో నుంచి. బట్ ఇక్కడ స్టాక్ అనేది ఒక కన్సెషన్ మోడ్లో నుంచి ఇప్పుడు ఈ ప్రెసెంట్ డేస్ ఇవాళ మనకి ఒక క్యాండిల్ ఫామ్ అయిందండి. ఒక రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేసిందండి. ఒక కప్ అయితే ఫామ్ చేసింది. ఇది ఒక కప్ అనుకుందామండి, ఒక హ్యాండిల్ అనుకుందామండి. ఇది ఒక హ్యాండిల్, ఇది ఒక హ్యాండిల్ అనుకుందామండి. అట్లాగే మనం ఒక కప్ అనుకుందామండి. కప్ అండ్ హ్యాండ్ ఫార్మేషన్ చేసిందండి. అలాగే ఒక కన్సెషన్ అయితే పూర్తి చేసిందండి. ఇప్పుడు ఈ కన్సెషన్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఈ జోన్లో నుంచి పెట్టడానికి ట్రై చేస్తుందండి. సో మనకి ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందో ఈ బ్రేక్అవుట్ నుంచి వస్తే మనకి మంచి ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ నేమ్ ఏసీఐ అండి, అర్చ్మన్ కెమికల్స్. డైలీ ఫ్రేమ్ అండి 705 వాచ్ అండి. 705 రూపాయల కన్నా వస్తే కనుక దీనిలో మనం ఒక వాచ్ స్టార్ట్ చేసుకొని చూడొచ్చండి స్టాక్ని. ఇది మన ఫస్ట్ స్టాక్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి చూడండి, పెనిన్సులా ల్యాండ్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటానండి, గమనించండి. ఇది తీసుకున్నా కానీ మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేస్తుందండి. చూడండి, ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేస్తుందండి. ఇది ఒక కప్ హ్యాండ్ అండి, ఇది ఒక హ్యాండిల్ అండి. ఒక మనం పైనుంచి ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా, కింద సపోర్ట్ లైన్ తీసుకున్నా కానీ కరెక్ట్గా మనకు ఒక సిమెంట్ ట్రయాంగిల్ అయితే ఫామ్ చేస్తుందండి. ఈ జోన్లో నుంచి మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ వస్తే ఈ జోన్ చూసారా, ఈ జోన్ కనుక మనం బ్రేక్అవుట్ అయితే మంచి ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ నేమ్ పెనిన్సులా ల్యాండ్ అండి. డైలీ ఫ్రేమ్ 70 అబోవ్ వాచ్ అండి. 70 రూపాయల పైకి వస్తే కనుక ఈ స్టాక్లో మనం ఒక ఎంట్రీగా మనం చూసుకోవచ్చండి. అబ్జర్వ్ చేయండి స్టాక్ని. ఓకే, మనం చెప్పుకోబోయే థర్డ్ స్టాక్ అండి చెంబాన్ కెమికల్స్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. ఇది గమనించండి, మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నామండి లాస్ట్ మంత్ మనం 5th చెప్పుకున్నామండి. 9th చెప్పుకున్నామండి. 9th మే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం 606 అబోవ్ వాచ్ అని. సో ఇప్పుడు చూసినట్టయితే ఇది మనకి ఈ బ్రేక్అవుట్ అయిందండి స్టాక్. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ఈ జోన్లో ఉందండి. ఈ ప్రైస్ యాక్షన్ నడుస్తుంది ప్రజెంట్. ఈ ప్రైస్ యాక్షన్ నడుస్తుంది సారా. ఈ పైన విక్ అయితే ఉందో ఆ విక్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాయండి. ఎప్పుడైతే మనకి ఈ జోన్ ఒక బ్రేక్అవుట్ అవుతుందో ఇక్కడ నుంచి ర్యాలీతో ఉండొచ్చండి. సో స్టాక్ నేమ్ చెంబాన్ కెమికల్స్ అండి. డైలీ ఫ్రేమ్ 655 అబోవ్ వాచ్ అండి. లాస్ట్ టైం చెప్పుకున్న 606 అండి. ఇప్పుడు మనం చెప్పుకున్న స్టాక్ ప్రైస్ 655 అండి. ఇది మన థర్డ్ స్టాక్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి బ్లూ జెట్ హెల్త్ కేర్ అండి. ఇది నేను వీక్లీ తీసుకుంటున్నాను అండి. టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేయండి. చూడండి, మనకి ఈ ఐపీఓ స్టార్టింగ్ కాడ నుంచి ఇది చూసారా, ఈ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఈ జోన్లో ఉందండి మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో ఈ రేంజ్లోనే ఉందండి స్టాక్ అనేది. ఇప్పుడు ప్రెసెంట్ వీక్ చూస్తే ఈ వీక్ మనకి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అది హిట్ చేస్తుందండి, ట్రై చేస్తుంది. సో ఈ జోన్ నుంచి కనుక బ్రేక్అవుట్ అయితే కనుక మనకి మంచి ర్యాలీ ఉండొచ్చండి ఈ స్టాక్లో. స్టాక్ నేమ్ బ్లూ జెట్ హెల్త్ కేర్ అండి. వీక్లీ ఫ్రేమ్ 434 అబోవ్ వాచ్ అండి. 434 రూపాయల కన్నా పైకి వస్తే కనుక ఈ స్టాక్లో మనం ఒక బయింగ్ జోన్గా చూసుకోవచ్చండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి పంజాబ్ కెమికల్స్ అండి. ఇది కూడా నేను వీక్లీగా తీసుకున్నానండి. ఇది చూసినట్టయితే మనకి పైనుంచి ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా, కింద నుంచి సపోర్ట్ లైన్ తీసుకున్నా కానీ కరెక్ట్గా రెస్పెక్ట్ చేస్తుందండి ప్రైస్ యాక్షన్ అనేది. చూసారా, ఈ జోను
ఈ జోన్ నుంచి ఇక్కడికి మనం టచ్ చేసుకుంటూ వస్తున్నా ఒక ట్రెండ్ లైన్, కింద సపోర్ట్ లైన్ తీసుకున్న ఈ ప్రైస్ యాక్షన్ కరెక్ట్గా ఉందండి. కరెక్ట్గా మనకి ఇదే లైన్ వెళ్తా ఉంది, ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తుంది ప్రైస్ యాక్షన్ని. సో అట్లాగే మనకి ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ తర్వాత మనకి అక్కడ హిట్ చేసిందని ఒకసారి టచ్ చేసింది. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అండి, ఇది వన్ టైం అండి, థర్డ్ టైం, సెకండ్ టైం. ఇది మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేస్తుందండి. ఈ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుందండి, ప్లస్ అలాగే ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిందండి. సో ఇది కనుక మనకి ఈ జోన్ బ్రేక్అవుట్ అవుతే కనుక 1400 మనకి ఈ జోన్ బ్రేక్అవుట్ అవుతే ఈ స్టాక్లో కూడా మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ పంజాబ్ కెమికల్స్ అండి, వీక్లీ ఫేమ్ 1400 అబవ్ వాచ్ అండి, 1400 అబవ్ వాచ్. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి నోసి లిమిటెడ్ అండి. ఇది మంత్లీ తీసుకుంటున్నాను టైం ఫ్రేమ్, అబ్జర్వ్ చేయండి. ఇది చూసినట్టయితే మనకి ఇది బ్రేక్అవుట్ అండి. ఇక్కడ ఈ జోన్ బ్రేక్అవుట్ అండి. ఇక్కడ కప్ అయితే ఫామ్ చేస్తుంది, రౌండ్ కూడా కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ కప్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ కొంత ర్యాలీ అయితే జరిగిందండి. ఆల్మోస్ట్ 195 నుంచి 320 వరకు వెళ్ళిందండి స్టాక్. సో దాని తర్వాత స్టాక్ అనేది రీటెస్టింగ్ వచ్చిందండి స్టాక్. రీటెస్టింగ్ వచ్చిన తర్వాత కొంచెం ర్యాలీ జరిగి ఇది మొత్తం ఇప్పుడు కన్సెషన్ అయిందండి. ఈ కన్సల్టేషన్ నుంచి మనకి ఈ జోన్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్కి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి ఈ జోన్. ఇది కూడా మనకు ఒక రౌండ్ బాటం అనుకోవచ్చు అండి. ఇది కూడా మనం ఇక్కడ ఒక రౌండ్ బాటం అనుకోవచ్చు. సో ఇది కూడా మనం బ్రేక్అవుట్ అయితే కనుక ఈ స్టాక్లో మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి, 314 అబవ్ వాచ్ అండి. 314 కనుక వస్తే స్టాక్ అక్కడ సస్టైన్ అయితే అక్కడ నుంచి మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అండి. ఈ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ చూస్తున్నట్టయితే మనకి ఇది మంత్లీ ఫ్రేమ్ కదండి. ఈ జోన్ చూసారా, ఒక మంచి కన్సాలేషన్లో నుంచి మంచిగా ఫామ్ అవుతుందండి. ఈ క్యాండిల్ చూసినట్టయితే అసలు మొత్తం విక్కే ఉందండి, బాడీ ఎక్కడో పైన ఉందండి. అంటే దీనిలో మనకి స్ట్రెంత్ అయితే పైన చూపిస్తుందండి. సో మనకి బయ్యర్స్ మంచి బులిష్ చేస్తున్నారు కాబట్టి ఈ స్టాక్ కనుక ఇక్కడ బ్రేక్అవుట్ అయితే కనుక స్టాక్ అనేది మంచి ర్యాలీ అయితే అవ్వచ్చండి. ఇది గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అండి. స్టాక్ నేమ్ మంత్లీ ఫ్రేమ్ 891 అబవ్ వాచ్ అండి. మనం నెక్స్ట్ చెప్పుకున్న పోయే స్టాక్ అండి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అండి. ఇది కూడా నేను మంత్లీ తీసుకుంటున్నాను అండి టైం ఫ్రేమ్, గమనించండి. ఇది చూసినట్టయితే అండి మనకి ప్రీవియస్ మనకి బ్రేక్అవుట్ అయిందండి. ఇది బ్రేక్అవుట్ అయిందండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ ఏం చూసారా స్టాక్ అనేది. ఈ స్టాక్ ఎప్పుడైతే ఐపీఓ వచ్చిందో అప్పటి నుంచి ఫాల్ మొత్తం స్టాక్ అంతా ఫాల్ అయినండి. స్టాక్ అంతా ఫాల్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకా ఈ పేస్ మొత్తం మనకి కన్స్ట్రక్షన్ అయిందండి. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది బ్రేక్అవుట్ అయిందండి. మంచిగా ఒక క్యాండిల్ వచ్చిందండి, మంత్లీ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ జోన్ చూసారా, ఇప్పుడు ఏం నడుస్తుందో ఇది మొత్తం ఒక కన్స్ట్రక్షన్ అవుతుందండి. స్టాక్ ఇదే రేంజ్లో ఉందండి. 1 2 3 4 5 6 7 మంత్స్ నుంచి ఇదే జోన్లో మనకు ఒక కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లెవెల్ అండి 262 అండి. ఈ 262 కనుక మనకి పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే ఇక్కడ ప్రైస్ ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ అయితే ఉండొచ్చు అండి స్టాక్లో. స్టాక్ నేమ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అండి, మంత్లీ ఫ్రేమ్ 262 అబవ్ వాచ్ అండి. ఇదండి మన వీడియో. మీకు కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.